Hello friends, welcome back. This is Venkatesh Mogli, full stack developer. నెక్స్ట్ ఈ ఫార్మిక్ని థర్డ్ పార్టీ లైబ్రరీస్లో కంబైన్ చేసుకోవడం మనం చేయొచ్చు అనమాట. అంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అంటే యూఐ సంబంధించి ఇప్పుడు మనం బేసిక్గా ఇక్కడ మనం చేసిన యూఐ అంతా కూడా మన ఓన్గా రాసిన సిఎస్ఎస్ అనమాట. ఇక్కడ మనం పెద్దగా రాసిన సిఎస్ఎస్ ఏం లేదు, జస్ట్ బేసిక్ స్టైలింగ్ అంతా ఇచ్చాము. ఇంకా మనం అడ్వాన్స్డ్ యూఐ అనేది యూజ్ చేయాలంటే అంటే మనకు చాలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే యాండ్ డిజైన్ అని, ఫ్యాబ్రిక్ అని, మెటీరియల్ యూఐ అని, రియాక్ట్ స్ట్రాప్ అని, సిమాంటిక్ యూఐ అని చెప్పేసి మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్డ్ పార్టీ యూఐ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఈ ఫార్మ్కి కంబైన్ చేసి చేయొచ్చు అనమాట. సో ఇందులో మనం స్పెషల్గా మెటీరియల్ యూఐని ఈ ఫార్మిక్తో ఎలా కంబైన్ చేయొచ్చు అనేది ఒక శాంపుల్గా చూపిస్తాను మీకు. సో ఈ మెటీరియల్ యూఐని ఫార్మిక్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చూపించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫార్మిక్ మెటీరియల్ యూఐ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలానే మెటీరియల్ యూఐ కోర్ అంటే ఆ మెటీరియల్ యూఐ సంబంధించింది. ఇంకా ఈ ఫార్మిక్ మెటీరియల్ యూఐ పికర్స్ అంటే డేట్ పికర్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని చూస్ చేసుకోవడానికి ఇంకా వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అనమాట ఇవి. సో ఈ ఎన్పిఎం ప్యాకేజ్ అన్నింటినీ ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను, న్యూ టెర్మినల్. సో ఈ ప్యాకేజ్ అన్నిటిని నేను ఆల్రెడీ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ చేసి మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫార్మిక్ మెటీరియల్ సంబంధించిన ప్యాకేజ్ అన్ని కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. సో టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేయడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను, ఒక టెక్స్ట్ ఫీల్డ్ని ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. సో ఇప్పుడు బేసిక్గా మనం ఇన్పుట్స్ని రీయూజబుల్గా క్రియేట్ చేసాం కదా, సో ఈ ఇన్పుట్ని కాపీ చేసి ఇంకొక ఇన్పుట్ క్రియేట్ చేస్తాను. సో దీన్ని కాపీ చేసి మెటీరియల్ ఇన్పుట్ అని చెప్పేసేస్తున్నాను. సో మెటీరియల్ ఇన్పుట్ డాట్ జేఎస్. సో ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, మెటీరియల్ ఇన్పుట్. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి ఇక్కడ ఫామ్ కంట్రోల్లో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ బదులు మెటీరియల్ ఇన్పుట్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. సో మెటీరియల్ ఇన్పుట్. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి అవుట్పుట్ చూడడానికి. సో సేమ్ మనకి అదే అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనకి ఎలాంటి చేంజ్ లేదు, ఎందుకంటే ఎలాంటి చేంజ్ యాడ్ చేయలేదు. ఇక్కడ జస్ట్ మనం ఇన్పుట్ క్రియేట్ చేసామంతే. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ని ఫార్మిక్ మెటీరియల్ యూఐ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో టెక్స్ట్ ఫీల్డ్ అంటే నార్మల్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసే ఒక కాంపోనెంట్ అనమాట. సో టెక్స్ట్ ఫీల్డ్ ఫ్రమ్ ఫార్మిక్ యూఐ మెటీరియల్ యూఐ. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఎలా ఇస్తామంటే బేసిక్ ఫీల్డ్స్లో మనం యాష్ అని కానీ అలానే కాంపోనెంట్ కానీ యూజ్ చేస్తున్నాం కదా, సో అలానే ఇక్కడ మనం కాంపోనెంట్ అని చెప్పేసి ఈ కాంపోనెంట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీకు ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ యూఐ ఇన్పుట్స్ అయిపోయాయి అనమాట. ఇవి బేసిక్గా మనం ఇన్పుట్స్కి స్టైల్ అవి అప్లై చేస్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి మనకి ఇవి ఓవర్ రైడ్ అవుతున్నాయి. సో మన దగ్గర ఉన్న సిఎస్ఎస్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించి టైప్, టెక్స్ట్, పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో ఇవి మొత్తం 3 రిమూవ్ చేస్తున్నాను. సో జస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాను ఒకసారి. సో మనకి ఇలా ఈ మెటీరియల్ యూఐతో ఇన్పుట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇక్కడ లేబుల్ అనేది మనకి క్లమ్జీగా ఉంది కాబట్టి జస్ట్ మనం ఈ లేబుల్ని పైన రిమూవ్ చేసి జస్ట్ ఇక్కడ ఫీల్డ్లోనే లేబుల్ అని చెప్పేసి మన దగ్గర వచ్చే లేబుల్ని ఇస్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసి చెక్ చేస్తే మనకి లేబుల్ వచ్చింది, అలానే దానికి సంబంధించిన వాల్యూ కూడా వచ్చింది. సో ఇక్కడ మనం ఏది ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చింది అనమాట. ఒకవేళ ఇది ఎంటర్ చేయకపోతే ఈవెన్ మనకి ఈ ఎర్రర్ ఏదైతే ఉందో ఎర్రర్ కూడా ఇక్కడే వచ్చింది అనమాట. మనం స్పెషల్గా ఎర్రర్ రాయక్కర్లొద్దు. సో ఈ ఎర్రర్ని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సింపుల్గా ఇది ఒక్క ఫీల్డే ఇస్తే మనకి సరిపోద్ది. సో ఇవి యూజ్ చేయనివన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎంటర్ చేయగానే మనకి రిక్వైర్డ్ అనేది వచ్చింది. సో ఇలా మనం టైప్ చేయగానే వ్యాలిడేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇలా మనం వాల్యూస్ అన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేయగానే ఫామ్ అనేది సబ్మిట్ అయింది, ఇంకా రీసెట్ కూడా అయిపోయింది అనమాట. సో బేసిక్గా మెటీరియల్ యూఐ అంటే ఇది అనమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ మెటీరియల్ యూఐని ఈ ఫామ్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో మొత్తం మన ఫామ్ మొత్తాన్ని కూడా ఈ మెటీరియల్ యూఐలోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో మనకు పెద్ద టైం అయితే ఏం పట్టదు అనమాట. సింపుల్గా మనం ఈ కాంపోనెంట్ ఇస్తాము, సో దానికి సంబంధించిన లేబుల్ ఉంటే లేబుల్ అనేది ఇస్తాం. సో ఇది బేసిక్గా ఈ ఫార్మిక్లో మెటీరియల్ యూఐని యూజ్ చేయడం. ఇంకా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ కానీ అవన్నీ ఎలా యూజ్ చేయాలని తెలియాలంటే ఇక్కడ నేను రిఫరెన్స్ లింక్ ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసి
మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది బేసిక్గా దీనికి సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపించిద్ది ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అన్నది. సేమ్ ఇదే నేను మీకు అక్కడ ఇన్స్టాలేషన్లో చూపించాను. సో ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఐ వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో చెక్ బాక్సెస్ కానీ ఇన్పుట్ సంబంధించి కానీ సో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వాటిని కాపీ చేసుకొని అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. సో మెటీరియల్ యూఐని ఫార్మిక్ యూజ్ చేయడం ఇలా అనమాట. ఇంకా ఇందులో మనం డేట్ పికర్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా నేను ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఉన్న వీటిలన్నింటినీ మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఈ ఎంయూఐ పికర్స్ యూటిల్స్ ఉంది కదా, దీన్ని మనం ఈ ఫార్మిక్కి బయట ర్యాప్ చేయాలన్నమాట. అంటే బయట మనం దాన్ని ఇంపోర్ట్ చేస్తే అప్పుడు మనకి డేట్ పికర్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఒకసారి అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ చూపించిన ఈ ఇంపోర్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో డేట్ పికర్స్, సో ఇవన్నీ కూడా కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసుకొని మనం డేట్ సంబంధించి డేట్ పికర్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా, సో దీన్ని ఇంకో కాపీ చేస్తున్నాను. సో మెటీరియల్ డేట్ పికర్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, మెటీరియల్ డేట్ పికరు. సో ఇక్కడ కాపీ చేసిన వాటిని ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏవైతే ఎంయూఐ డేట్ ఫంక్షన్స్ ఉన్నాయో వీటిని మనం మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేయాలి. అంటే మెయిన్ కంటైనర్లో ఇక్కడ ర్యాప్ చేయాలి కాబట్టి ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను దీన్ని. సో ఈ మెటీరియల్ యూఐ ప్రొవైడర్ని ఈ ఫార్మిక్ ఏదైతే ఉందో దీనికి పైన ఇక్కడ దీన్ని ర్యాప్ చేస్తున్నాను. దీన్ని ఈ ఫార్మిక్ తర్వాత క్లోజ్ చేస్తున్నాను. సో ఇందులో మనం పాస్ చేసిన పారామీటర్ ఏంటంటే యూటిల్స్. సో యూటిల్స్ని ఇక్కడ పాస్ చేసి ఇందులోకి డేట్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యూటిల్స్ని ఇందులోకి పాస్ చేస్తాం. సో ఇలా పాస్ చేస్తే అప్పుడు మనకి డేట్ పికర్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో అవి వర్క్ అవుతాయి అన్నమాట ప్రాపర్గా. ఇప్పుడు ఇక్కడ నేను డేట్ ఇచ్చాను కదా, బర్త్ డేట్ అని చెప్పేసి, ఈ బర్త్ డేట్ సంబంధించిన డేట్ ఇక్కడ మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ ఈ ఫీల్డ్లో కాంపోనెంట్ వచ్చేసి డేట్ పికర్, ఏ పికర్ అయితే ఆ పికర్ ఇస్తాం. సో ఇప్పుడు డేట్ పికర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ కాంపోనెంట్ అని ఆ కాంపోనెంట్లోకి డేట్ పికర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇంకా లేబుల్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో లేబుల్ అనేది ఇక్కడ నుంచి వచ్చే లేబుల్ని తీసుకుంటున్నాను. సో పై లేబుల్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసి కెనాట్ రిజాల్వ్ మెటీరియల్ యూఐ /పికర్స్ అంటుంది. సో ఒకసారి దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. సో మనకి ఇది సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు ప్రాపర్గా. సో npm i మెటీరియల్ యూఐ /పికర్స్. సో మనకి మెటీరియల్ యూఐ పికర్స్ మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ రీస్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ మెటీరియల్ డేట్ పికర్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫార్మ్ కంట్రోల్లో దాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో డేట్ పికర్ బదులు మెటీరియల్ డేట్ పికర్ అని చెప్పేసేస్తున్నాను. సో జస్ట్ దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి అప్లికేషన్ని. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డేట్ సంబంధించి మనకి క్లిక్ చేయగానే చూడండి డేట్ పికర్ అనేది వచ్చింది. సో పర్టికులర్ డేట్ మనం చూస్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయండి. మెటీరియల్ యూఐలో మనం టైప్ డేట్ అని ఇచ్చాం కదా, సో ఇది రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండి జూలై 22 అని చెప్పేసి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో సెలెక్ట్ చేసిన డేట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం అనుకోండి, మొత్తం వాల్యూస్ అన్నీ సెలెక్ట్ చేసి మనకి దీనికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి వాల్యూస్లో చెక్ చేస్తే ఇక్కడ మనకి బర్త్డే అని చెప్పేసి ఒక ఫార్మేట్ చూపిస్తుంది. అంటే ఇది కంప్లీట్ ఫుల్ డేట్ అనమాట. ఇక్కడ మనం చూస్ చేసింది ఓన్లీ డేట్ అయినా సరే దానికి సంబంధించిన ఫుల్ డేట్ అనేది ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఒకవేళ మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డేట్ నుంచి మూమెంట్ అనేది యూజ్ చేసుకొని మీరు నార్మల్ డేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా డేట్ పికర్ అంటే ఇదనమాట. సో ఇక్కడ బేసిక్గా మనం ఓన్లీ డేటే చూపిస్తున్నాం కదా. సో డేట్ కాకుండా ఒకవేళ మనం టైం చూపించాలనుకోండి, సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పైదాన్ని కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ టైం పికర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి 5:30 AM అని చెప్పేసి చూపిస్తుంది. సో అలానే ఇక్కడ మినిట్స్ కానీ AM కానీ PM కానీ వీటిలన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే కంప్లీట్ మనకి డే టు టైం రెండు కావాలనుకుంటే సింపుల్గా డేట్ టైం పికర్ ఉంది కదా ఇక్కడ, సో ఈ డేట్ టైం పికర్ని ఇస్తాం. సో ఈ డేట్ పికర్ని ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి బోత్ డేటు అలానే
ఈ పర్టికులర్ టైము, సో అవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. సో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ డేట్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ డేట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా రావట్లేదు అనమాట. ఇక్కడ చూస్తే మీరు +5:30 అని చెప్పేసి వస్తుంది. అంటే ప్రజెంట్ మన టైంకి 5:30 అవర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి వస్తుంది. సో దీన్ని మనం నార్మల్ టైంలో కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ మొమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మొమెంట్ వచ్చేసి npm i moment అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. npm i moment. సో మొమెంట్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో దీన్ని యూజ్ చేయాలంటే సింపుల్గా మనం ఇక్కడ టాప్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మొమెంట్ ఫ్రమ్ మొమెంట్ అని. సో ఇక్కడ నేను లెట్ కన్వర్టెడ్ డేట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇందులో ఈ మొమెంట్ యూజ్ చేసుకొని ఇందులో మన వాల్యూస్ వస్తాయి కదా. సో వాల్యూస్లో మనం ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి, బర్త్డే. సో బర్త్డే తీసుకొని సో దీన్ని మనం ఫార్మేట్ చేయాలి. సో ఫార్మేట్ డిడి అంటే డేట్ అనమాట, -mm అంటే మంత్, YY అంటే ఇయర్. సో అంటే 4 digits కదా. సో అలా చూపించడానికి. సో ఇక్కడ మనం దీన్ని కన్సోల్ చేయొచ్చు, కన్వర్టెడ్ డేట్ని. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి పేజ్ మొత్తం రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ వాల్యూస్ అన్ని ఎంటర్ చేసి వాల్యూస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని ఇక్కడ చూస్ చేస్తున్నాను. సో 31st అని చెప్పేసి చూస్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయగానే సో ఇప్పుడు చూడండి 31/07/2021 అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్గా డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేయండి. సో రీలోడ్ చేసి ఒకసారి ఇక్కడ ఫామ్ ఇవి ఏవైతే కన్సోల్స్ ఉన్నాయో కన్సోల్స్ అన్ని రిమూవ్ చేసేద్దాం. సో రేడియో బటన్స్లో ఫీల్డ్ ప్రాప్స్ కన్సోల్ చేస్తున్నాం కదా. సో ఇది రిమూవ్ చేస్తున్నాను. అలానే చెక్ బాక్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేయండి. సో రీలోడ్ చేస్తే ఇక్కడ మనం ఒక చోట కీ సరిగ్గా యూజ్ చేయలేదు. సో ఎక్కడైనా చూద్దాం. ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కీ అని చెప్పేసి ఇండెక్స్ ఇస్తున్నాను. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేయండి. అలానే రేడియో బటన్స్ దగ్గర కూడా కీ యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ కూడా కీ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్స్ రావన్నమాట. ఇప్పుడు వాల్యూస్ అన్ని ఫిల్ చేస్తున్నాను. సో డేట్ అనేది చూస్ చేస్తున్నాను 31st అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మనకి డేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి డేట్తో పాటుగా టైం కూడా రావాలనుకుంటే సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ యాప్లో సో ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ టైం ఇదంతా కూడా మనకి ఇక్కడ రావాలి అంటే ఫస్ట్ మనం దీన్ని మన లోకల్ టైంలో కన్వర్ట్ చేయాలి. సో అందుకు ఇక్కడ న్యూ డేట్ అని చెప్పేసి దీన్ని ఇక్కడ డేట్లోకి ఇవ్వాలి. ఇక్కడ మనం HHMMSS అని చెప్పేసి అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇవ్వాలి. ఇంకా దానికి సంబంధించిన AM PM అనేది ఇక్కడ ఇస్తాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. సో మళ్ళీ ఫిల్ చేసి ఒకసారి ఓకే క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో డేట్, టైము అవన్నీ కూడా ప్రాపర్గా వస్తున్నాయి. సో మళ్ళీ ఇక్కడ మొత్తం ఫామ్ అంతా ఫిల్ చేసి ప్రాపర్గా టైం అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. సో 5 PM అని చెప్పేసేస్తున్నాను. సో మొత్తం అంతా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా అదే డేట్, టైం అవన్నీ కూడా మనకి ప్రాపర్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ డేట్ పికర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మెటీరియల్ యూఐ యూజ్ చేసుకొని డేట్ పికర్స్ని ఇలా చేస్తాం. సో ఇది బేసిక్గా ఈ మెటీరియల్ యూఐని ఫార్మిక్లో ఎలా యూజ్ చేయాలన్నది. సో నేను బేసిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు చెప్పాను. టెక్స్ట్ ఫీల్డ్ కానీ డేట్ పికర్ గురించి కానీ చెప్పాను. ఇంకా వేరే డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఇందులో ఈ మెటీరియల్ యూఐకి వెళ్తే ఇక్కడ మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సింపుల్గా చెక్ బాక్స్కి వచ్చేసరికి చెక్ బాక్స్ యూజ్ చేస్తాం కాంపోనెంట్ కింద. రిమైనింగ్ అంతా సేమే. చెక్ బాక్స్లో లేబుల్ కావాలనుకుంటే లేబుల్ అనేది ఇక్కడ ఇస్తాం. ఒకవేళ ఇన్పుట్లో మనకి బేస్ కావాలనుకుంటే ఇన్పుట్ బేస్ అనేది ఇక్కడ ఇస్తాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ కాంపోనెంట్స్ అనమాట. ఇంకా సింపుల్ ఫైల్ అప్లోడ్ కానీ లేదంటే స్విచ్ కేస్ కానీ టాగుల్స్ కానీ ఇవన్నీ కూడా మెటీరియల్ యూఐలో మనకు ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం కాంపోనెంట్లో జస్ట్ కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట. రిమైనింగ్ అంతా సేమే. సో ఇది బేసిక్గా ఈ ఫార్మిక్లో మెటీరియల్ యూఐని ఎలా యూజ్ చేయాలి అన్నది. సో ఇంక ఫైనల్గా ఈ ఫార్మిక్ యూజ్ చేసుకొని ప్రాక్టికల్ ఫార్మ్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పటి వరకు చెప్పుకున్న రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ వాటినే యూజ్ చేసి నేను ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియల్ టైమ్ పేజెస్ని నేను ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఒకసారి పేజెస్ ఎలా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసరికి మనకి ఇలా ఉండిద్ది అనమాట. రిజిస్ట్రేషన్లో ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉండిద్ది.
ఇంకా దానికి సంబంధించిన ఫుల్ స్క్రీన్ చూడొచ్చు మీరు, ఇలా ఉండిద్ది. ఇంకా లాగిన్ వచ్చేసరికి ఈమెయిల్ పాస్వర్డ్ జస్ట్ ఈ రెండో ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫుల్ స్క్రీన్ ఇలా ఉండిద్ది. ఇంకా ఎన్రోల్మెంట్ సంబంధించిన ఫీల్డ్స్ ఇవన్నమాట. సో ఫుల్ నేమ్, ఈమెయిల్, కోర్సు, వీటిలన్నిటిలో మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ మనకి కవర్ అవుతాయి అనమాట. సో దీని ఫుల్ స్క్రీన్ చూడొచ్చు. సో ఎన్రోల్మెంట్లో మొత్తం ఇలా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్ పేజ్లో ఫస్ట్ మనకి ఈ యూఐ ఏదైతే ఉందో, సో యూఐ అనేది మనం ఆల్రెడీ అలైన్మెంట్ అవన్నీ ఆల్రెడీ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మీరు సేమ్ ఇదే యూఐలో మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. సో జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, అలానే ఈ రైట్ సైడ్ ఒక కంటైనర్ ఇచ్చాను. సో కంటైనర్లో జస్ట్ మనం కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడమే మెయిన్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం రీయూజబుల్గా ఇంకా ఇక్కడ ఏదైనా రీయూజబిలిటీ ఏమైనా యూజ్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో ఇక్కడ మనకి కామన్గా ఏమున్నాయి అన్నది చూడండి. సో ఇక్కడ టాప్లో చూస్తే ఇది నావ్ బార్ అనమాట. సో నావ్ బార్ సంబంధించి ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ లోడ్ అవ్వాలి. సో దీనికి ఫస్ట్ మనం రౌటింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎలా అంటే ఫస్ట్ మనం రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి npm i రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ మనం ఈ మెటీరియల్ యూఐని యూజ్ చేసాం కదా కంట్రోలర్లో, సో వీటిని ఒకసారి రివర్ట్ చేస్తున్నాను. సో మెటీరియల్ యూఐ ఇన్పుట్ బదులు నార్మల్ ఇన్పుట్ యూజ్ చేస్తున్నాను, అలానే డేట్ పిక్కర్ కూడా నార్మల్ డేట్ పిక్కర్ యూజ్ చేస్తున్నాను. సో వీటిని కామెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. సో మొత్తం ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం index.jsకి వెళ్ళి ఇక్కడ మన రౌటర్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. సో రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి బ్రౌజర్ రౌటర్ని తీసుకుంటున్నాం. దీన్ని ఇక్కడ మన యాప్కి ర్యాప్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ రౌటర్ని మన యాప్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి యాప్కి వెళ్ళండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ నావిగేషన్ ఏదైతే ఉందో ఈ నావిగేషన్ మనం క్రియేట్ చేయాలి. సో దానికి ఇక్కడ కాంపోనెంట్స్లో navigation.js అని చెప్పేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో RFC అని చెప్పేసి నావిగేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ నావిగేషన్ సంబంధించిన లింక్స్ అనేవి ఇవ్వాలి. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కోడ్ రాశాను. సో అది ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో జస్ట్ ఇది రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఒక nav ట్యాగ్ తీసుకున్నాను. సో అందులో nav లింక్ అని చెప్పేసి మన రియాక్ట్ రౌటర్ డామ్ నుంచే దీన్ని తీసుకుంటున్నాను అనమాట, రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి. సో ఇందులో జస్ట్ మనం 2 అని చెప్పేసి ఇస్తాము, అలానే దానికి సంబంధించిన క్లాస్ ఇస్తాము, యాక్టివ్ క్లాస్ అనేది ఇస్తాం, ఇంకా దానికి సంబంధించిన నేమ్స్ ఇవన్నీ ఇస్తాం. సో nav లింక్ ఇక్కడ ప్రాపర్గా ఇవ్వాలి, nav లింక్. సో ఇలా మనం దీన్ని ప్రాపర్గా క్లోజ్ చేస్తే ఇక్కడ ఏవైతే లింక్స్ ఉన్నాయో వీటిని మనం జస్ట్ ఇక్కడ 3 లింక్స్ని క్రియేట్ చేసాం. ఈ రౌటింగ్ సంబంధించిన దాన్ని మనం ఈ యాప్లో క్రియేట్ చేస్తాం ఇప్పుడు. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నావిగేషన్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని తర్వాత స్విచ్ కేస్ అనేది తీసుకోవాలి. సో ఈ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి స్విచ్ కేస్ తీసుకొని ఇందులో రౌట్ అని చెప్పేసేస్తున్నాను. సో రౌట్ని ఈ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. రౌట్ని స్విచ్ని రెండింటిని కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇందులో మనం పాత్ అనేది ఇవ్వాలి. సో పాత్ వచ్చేసరికి మనకి ఇక్కడ కావాల్సిన పాత్స్ ఏంటి, రిజిస్టర్, లాగిన్, ఎన్రోల్. సో జస్ట్ రిజిస్టర్ అని చెప్పేసేస్తున్నాను. దీనికి సంబంధించిన కాంపోనెంట్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఇంకా మనం కాంపోనెంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి జస్ట్ ఎంటీ ఇస్తున్నాను. అలానే లాగిన్కి ఎన్రోల్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, లాగిన్, ఎన్రోల్. సో కంటైనర్ని కాపీ చేసుకొని ఇక్కడ కాంపోనెంట్స్లో register.js అని చెప్పేసేస్తున్నాను. సో ఇందులో ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో జస్ట్ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మెటీరియల్ యూఐ ఇది అవసరం లేదు. సో ఇది రిమూవ్ చేస్తున్నాను, అలానే ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇంకా వీటికి సంబంధించిన వాల్యూస్ మనకు కావాలి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన వాటికి. సో ఈ యాప్లో మనకి ఏవైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో వీటిని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. ఆన్ సబ్మిట్ వరకు మొత్తం అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలానే ఈ యాప్ సంబంధించి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మొమెంట్ అనేది కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి మొమెంట్ కూడా కాపీ చేసుకోవాలి. సో మొమెంట్ కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఇంక ఇందులో మనకి ఫామ్ ఇవి ఉన్నాయి కదా, సో వీటిని ఇక్కడ టైప్ చేస్తే ఆటో ఇంపోర్ట్ వచ్చింది. సో ఫామ్ని
అలానే ఫామ్ కంట్రోల్ని. సో మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మొత్తం ఇంపోర్ట్ చేస్తే మనకి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వచ్చింది. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్ దగ్గర దాన్ని ఇవ్వాలి. సో రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ అని చెప్పేసి దీన్ని టైప్ చేస్తే మనకి ఈ రిజిస్టర్ సంబంధించిన కాంపోనెంట్ అనేది ఇక్కడ వచ్చింది. ఒకసారి మిగతా 2 కామెంట్ చేస్తున్నాను ప్రజెంట్. సో కింద ఉన్న వాటిని మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో ఇవి ఏమీ మనకు అవసరం లేదు. సో కామెంట్ చేయండి లేదా రిమూవ్ చేసేయండి. జస్ట్ ఈ పైన ఉన్న కూడా మనకి ఇంకా అవసరం లేదనమాట. సో మొత్తం ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజ్ చేయనివి అన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో జస్ట్ ఇది మనకు ఒక కంటైనర్, ఒక రౌటింగ్ లాంటిది అనమాట. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి నావిగేషన్ వచ్చింది. దాంతోపాటుగా మనం ఈ పర్టికులర్ రిజిస్టర్ని యాక్సెస్ చేస్తే ఈ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. అవుట్పుట్ చెక్ చేస్తే ఇక్కడ మనకి రిజిస్టర్, లాగిన్, ఎన్రోల్, సో ఈ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. సో దీనికి సంబంధించిన స్టైలింగ్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో నావిగేషన్ సంబంధించిన స్టైల్ ఇది అనమాట. సో దీన్ని కాపీ చేసి మనకి app.css ఉంది కదా, సో ఇక్కడ లాస్ట్లో పేస్ట్ చేస్తున్నాను. సో నావిగేషన్ స్టైల్ ఇది అనమాట. సో పాస్ చేసి స్టైల్ టైప్ చేసుకోండి. సో ఇది nav, జస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేస్తున్నాం. అలానే ఇది nav లింక్ సంబంధించి nav ఆప్షన్ ఇది. అలానే యాక్టివ్ ఉంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాం. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ ఇక్కడ చెక్ చేద్దాం. సో అవుట్పుట్ చెక్ చేస్తే మనకి ఇవన్నీ ఇక్కడ టాప్లో వస్తున్నాయి. సో ఇవి ఎక్కడ రావాలంటే ఈ కంటైనర్లో రావాలి. ఈ నావిగేషన్ మొత్తాన్ని మనం కంటైనర్లో పెట్టాలి. సో ఇక్కడ మనం యాక్చువల్గా కంటైనర్ ఇక్కడ ఇచ్చాం కదా, దీన్ని కట్ చేసి యాప్కి కింద ఇస్తున్నాను. సో దీన్ని ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. అలానే ఇక్కడ డివ్ని రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేసి చెక్ చేస్తే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషను, లాగిన్, ఎన్రోల్, సో 3 లింక్స్ కూడా మనకి ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు నేను రిజిస్టర్ క్లిక్ చేశాను అనుకోండి. సో రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వచ్చింది. అలానే లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన పేజ్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే హలో వరల్డ్ బదులు మనం విఎం ట్రైనింగ్ అని హెడ్డింగ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ మనం దీన్ని సో ఇక్కడ విఎం ట్రైనింగ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఒకసారి దీన్ని హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి విఎం ట్రైనింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ అనేది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉండాలి. సో దీని కింద ఏం చేస్తున్నానంటే ఇక్కడ H2 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో H2లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది. సో ఇనిషియల్గా ఉన్న స్టైల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ వాటిని మళ్ళీ ఇక్కడ రివర్ట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ నావిగేషన్ స్టైల్స్ అని అలా ఉంచేస్తున్నాను. సో ఇక్కడ టైపు టెక్స్ట్ అని చెప్పేసి ఇవ్వాలి. సో టైప్ టెక్స్ట్ ఇస్తే అప్పుడు మనకి ప్రాపర్ స్టైలింగ్ అంతా కూడా వచ్చింది. సో ఇప్పుడు బేసిక్గా ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వచ్చింది. సో ఇందులో మనకు కావాల్సిన ఫీల్డ్స్ని మాత్రమే ఉంచి రిమైనింగ్ తీసేద్దాం. సో ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్, అలానే ఈ లాగిన్ లింక్, ఈ 2 కూడా ఇక్కడ ఇవ్వాలి. సో దానికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాస్ట్లో ఒక లింక్ ఇస్తున్నాను. సో లింక్లో క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆల్రెడీ దానికి సంబంధించిన స్టైల్ అనేది రాశాను ఫర్గెట్ పాస్వర్డ్కి. సో ఫర్గెట్ పాస్వర్డ్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ లింక్ నేమ్ వచ్చేసరికి లాగిన్ కదా, సో జస్ట్ ఇక్కడ లాగిన్ అని ఇస్తున్నాను. అలానే ఈ సబ్మిట్ బటన్ సంబంధించిన క్లాస్ వచ్చేసరికి సబ్మిట్ BTN అని చెప్పేసి స్టైలింగ్ అనేది ఇచ్చాను. సో సేమ్ అదే స్టైలింగ్ని ఇక్కడ అప్లై చేశాను అనమాట, సబ్మిట్ BTN. సో ఇక్కడ హ్యాష్ ముందు స్లాష్ అని ఇస్తే మనకి ఎర్రర్ అనేది రాదు. సబ్మిట్ బటన్ సంబంధించిన ఇక్కడ ఏం చేస్తానంటే బటన్ బదులు ఇన్పుట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇన్పుట్లో వాల్యూ సబ్మిట్ అని ఇస్తున్నాను. సో రిమైనింగ్ ఇది రిమూవ్ చేస్తున్నాను. సో దీనికి నేను ఆల్రెడీ స్టైలింగ్ రాశాను అనమాట. ఇక్కడ app.cssలో ఇన్పుట్ టైప్ సబ్మిట్కి స్టైలింగ్ రాశాను. సో అందుకే జస్ట్ దీన్ని ఇన్పుట్ కింద చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైతే స్టైల్ ఉందో సేమ్ అదే స్టైల్ వచ్చింది. సబ్మిట్ అలానే లాగిన్. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ కదా, సో ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. సో రిజిస్టర్ వచ్చింది, అలానే లాగిన్ లింక్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఇన్పుట్స్ని డిస్ప్లే చేయాలి. సో వీటికి సంబంధించి మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ రిమూవ్ చేస్తున్నాను, ఈ టెక్స్ట్ ఏరియా వరకు. ఇందులో మనకి అవసరం లేనివన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇనిషియల్ వాల్యూస్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ది ఈమెయిల్ ఒకటే కాబట్టి సో ఈమెయిల్ అనేది ఇస్తున్నాను. అలానే దానికి సంబంధించిన వ్యాలిడేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఈమెయిల్ టైప్ స్ట్రింగ్, అలానే ఇది ఈమెయిల్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మేట్ అని చెప్పేసి ఇస్తున్నాను.
అలానే ఇది రిక్వైర్డ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో సేమ్ ఇదే ఈమెయిల్ని ఇక్కడ కింద యూజ్ చేస్తాం. సో నేమ్ బదులు ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఇంకా నేమ్ వచ్చేసి ఇది కూడా ఈమెయిల్ అని ఇస్తున్నాను. సో ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. దీని టైప్ వచ్చేసరికి ఇన్పుట్, ఇంకా ఇన్పుట్ టైపు ఈమెయిల్. సో కిందది రిమూవ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కన్వర్ట్ ఇవన్నీ చేస్తున్నాం కదా, సో ఇది మొత్తం ఇది రిమూవ్ చేస్తున్నాను మొత్తం అంతా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ చెక్ చేస్తే మనకి ఈమెయిల్ అనేది వచ్చింది, ఫస్ట్ ఫీల్డ్ అనేది అయిపోయింది. సో మనం దీన్ని ఎంటర్ చేయకపోతే సరిగ్గా మనకి ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో దీనికి సంబంధించిన మార్జిన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు. app.cssలో ఎర్రర్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం కదా, సో లేబుల్ పక్కనే డాట్ ఎర్రర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో దీన్ని ప్రాపర్గా అలైన్ చేయడానికి. సో సేమ్ అలైన్మెంట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది కొంచెం లోపలికి అలైన్మెంట్ అయ్యి ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ 5 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాను దీనికి. సో ఇప్పుడు మనకి మొత్తం అంతా ఒకే లైన్లో ప్రాపర్గా అలైన్ అయి ఉందన్నమాట. సో ఇందులో ఈమెయిల్ అనేది ఇచ్చాము. ఒకవేళ ఇది ఎంటర్ చేస్తే మనకి ఎర్రర్ అనేది రాదు. సో ప్రాపర్గా ఎంటర్ చేస్తే ఎర్రర్ అనేది పోయింది. సో ఫస్ట్ ఇక్కడ ఇది అన్నోన్ది రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసరికి మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, జస్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాం. ఇనిషియల్గా ఎంటీ, సో PASSWORD. సెకండ్ వ్యాలిడేషను, సో పాస్వర్డ్, సో ఇది స్ట్రింగ్ అయి ఉండాలి. అలానే రిక్వైర్డ్ ట్రూ అని చెప్పేసేస్తున్నాను. సో పాస్వర్డ్ సంబంధించి జస్ట్ దీన్ని కాపీ చేసి లేబుల్ పాస్వర్డ్, నేమ్ వచ్చేసి ఇది కూడా పాస్వర్డే, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఇన్పుట్టే కంట్రోల్, ఇంకా టైప్ వచ్చేసరికి పాస్వర్డ్. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ చెక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది రిక్వైర్డ్ వచ్చింది, అలానే ఈమెయిల్ అనేది రిక్వైర్డ్ వచ్చింది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసాం, అలానే ఈమెయిల్ అనేది ఎంటర్ చేసాం. సో అగైన్ సెకండ్ ఫీల్డ్ అయిపోయింది. థర్డ్ ఫీల్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో కన్ఫర్మ్ పాస్వర్డ్కి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసేస్తున్నాను. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఎలా రాస్తామంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి f.stringలో ఇక్కడ మనకి 1 అని చెప్పేసి ఉంటుంది ఎరే కింద తీసుకోవడానికి. ఇందులో f.referenceలో మనకి పాస్వర్డ్ ఉంటుంది, అంటే మన పాస్వర్డ్ ఆల్రెడీ ఇక్కడ రెఫరెన్స్ కింద ఇవ్వచ్చు. సో దీనికి ఇక్కడ సెకండ్ పారామీటర్ మనం పాస్వర్డ్స్ మస్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఇవ్వాలి. అంటే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ కాకపోతే పాస్వర్డ్స్ మస్ట్ మ్యాచ్ అని చెప్పేసి చూపించాలన్నమాట ఎర్రర్. సో దీనికి మనం సింపుల్గా ఇన్పుట్ని కాపీ చేసుకుంటాం. సో దీని మొత్తాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ స్టార్టింగ్ లేబుల్ వచ్చేసరికి కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి స్పేస్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చింది. సో టైప్ వచ్చేసరికి పాస్వర్డ్ ఇవ్వాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ కాదు. సో అప్పుడు మనకి ప్రాపర్గా చూపించింది. ఇంకా మనకి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్కి రిక్వైర్డ్ అని చెప్పేసి ఇవ్వాలి. సో రిక్వైర్డ్, సో ఇక్కడ రిక్వైర్డ్ అని చెప్పేసేస్తున్నాను. సో రిక్వైర్డ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం మస్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఇవ్వాలి ఎంటర్ చేసిన తర్వాత. సో అప్పుడు మొత్తం ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి రిక్వైర్డ్ అని చెప్పేసి చూపిస్తాయి. నేను రిజిస్టర్ క్లిక్ చేస్తే మొత్తం రిక్వైర్డ్ చూపిస్తుంది. సో నేను ఈమెయిల్ ఎంటర్ చేస్తే ప్రాపర్ది తీసుకుంటుంది. అలానే ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వలేదు కాబట్టి తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే రిక్వైర్డ్ అని వస్తుంది. ఇప్పుడు నేను సరిగ్గా ఎంటర్ చేయకపోతే రెండు మ్యాచ్ అవ్వకపోతే పాస్వర్డ్స్ మస్ట్ మ్యాచ్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు నేను ప్రాపర్గా ఎంటర్ చేస్తే అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు కన్సోల్లో చెక్ చేయొచ్చు. సో రిజిస్టర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం అనమాట. జస్ట్ సింపుల్గా మనం ఆల్రెడీ చేసిన దాన్ని జస్ట్ రీయూజ్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు మనకి లాగిన్ సంబంధించిన దాన్ని చేద్దాం. సో లాగిన్ సంబంధించిన చేయడానికి జస్ట్ సేమ్ దీన్నే మనం రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను, లాగిన్ నుంచి చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ నేము లాగిన్ ఇస్తున్నాను. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి ఇక్కడ యాప్లో ఇంపోర్ట్ చేయాలి కాబట్టి సో దీన్ని ఒకసారి అన్కామెంట్ చేస్తున్నాను. సో లాస్ట్ లైన్ ఒకటే కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాగిన్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లాగిన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని యాక్సెస్ చేయాలంటే మనం నావ్ లింక్లో ఇవ్వాలి కదా. సో నావిగేషన్లో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చాం. అలానే రిజిస్ట్రేషన్లో కూడా ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి. సో ఇక్కడ లింక్ అని చెప్పేసి రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి లింక్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ 2లో /login అని చెప్పేసేస్తున్నాను.
సో సేవ్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే మనకి లాగిన్కి రీడైరెక్ట్ అవుద్ది. అలానే ఇక్కడ క్లిక్ చేసినా సరే లాగిన్కి వెళ్ళుద్ది అనమాట. సో ఇక్కడ చూడండి లాగిన్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం జస్ట్ ఫామ్ని చేంజ్ చేయాలి. సో లాగిన్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి? సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. లాగిన్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఈమెయిల్, పాస్వర్డ్. సో ఈ రెండే మనకు కావాల్సింది. సో ఒకసారి బిగ్ స్క్రీన్ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ లాగిన్ అనేది టైటిల్ కావాలి. సో ఇక్కడ మనం టైటిల్ని చేంజ్ చేయాలి ఫస్ట్. సో లాగిన్ చేంజ్ అయింది. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఆర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా. సో ఇది ఇక్కడ మనకి ఎక్స్ట్రా అనమాట. సో ఇక్కడ స్మాల్ అని తీసుకొని స్మాల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఆర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్. సో టెక్స్ట్ని ఎంటర్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఇలా సింపుల్గా మనకి టెక్స్ట్ వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఈమెయిల్, పాస్వర్డ్ కదా. సో ఈమెయిల్ పాస్వర్డ్కి జస్ట్ ఈ లాస్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా. సో అది రిమూవ్ చేసి సరిపోద్ది. ఇక్కడ రిజిస్టర్ బదులు లాగిన్ అని పెడుతున్నాను. అలానే ఇక్కడ లాగిన్ బదులు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి పెడుతున్నాను. అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ సంబంధించిన రెఫరెన్సెస్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం లాగిన్ ఫామ్ అనేది అయిపోయింది. సో లాగిన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ అడుగుద్ది. సో ప్రాపర్ ఈమెయిల్ ఎంటర్ చేస్తే తీసుకునిద్ది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సో లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయ్యి ఫామ్ అనేది రీసెట్ అయిపోద్ది. సో లాగిన్ అయిపోయింది. సో ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మనం చేయట్లేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ చేసాం. నెక్స్ట్ ఎన్రోల్. సో ఎన్రోల్ సంబంధించి మనం లింక్ అనేది ఇక్కడ ఇచ్చాం కానీ కాంపోనెంట్ని మనం డిస్ప్లే చేయట్లేదు. సో కాంపోనెంట్ సంబంధించి మనం ఏం చేస్తాం? సో సేమ్ ఇదే లాగిన్ని కాపీ చేస్తున్నాను, enroll.js అని చెప్పేసేస్తున్నాను. సో ఇక్కడ లాగిన్ బదులు ఎన్రోల్ అని చేంజ్ చేస్తున్నాను. సో దీన్ని మనం యాప్.jsలో యూజ్ చేయాలి కాబట్టి సో ఫైనల్ దీన్ని అన్కామెంట్ చేసి ఇక్కడ ఎన్రోల్ అని చెప్పేసి కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ చెక్ చేస్తే మనకి ఎన్రోల్ క్లిక్ చేసిన మనకి ఆ పర్టికులర్ ఫామ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్క్రీన్ చూద్దాం. సో ఎన్రోల్మెంట్ ఫామ్ వచ్చేసరికి ఇదనమాట. ఇందులో మనకి ఫస్ట్ ఫుల్ నేము, ఈమెయిల్, కోర్సు, ప్రీ రిక్విజిట్స్ ఇవన్నీ ఉండాలి. సో ఇందులో మనం ఫుల్ స్క్రీన్ చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఈ హెడ్డింగ్ సేమే, ఈ కోర్స్ ఎన్రోల్మెంట్ అనేది చేంజ్ చేయాలి లాగిన్ బదులు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కాంపోనెంట్కి వెళ్దాం, మిగతావన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ చేంజ్ చేస్తున్నాను, కోర్స్ ఎన్రోల్మెంట్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో కోర్స్ ఎన్రోల్మెంట్ అనేది అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ దాని కింద ఈ టెక్స్ట్ అనేది లేదు కాబట్టి ఈ టెక్స్ట్ రిమూవ్ చేసేయచ్చు. సో టెక్స్ట్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సిన ఫీల్డ్స్ ఫుల్ నేము, ఈమెయిల్ ఇవన్నీ కావాలి. దీనికి ముందు కింద కన్ఫర్మ్, లాగౌట్ ఈ రెండు ఉండాలి. సో ఈ చివరిలో కన్ఫర్మ్ బటన్ ఇస్తున్నాను, అలానే ఇక్కడ లాగౌట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో మనకి బేసిక్ స్కెలిటన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం మధ్యలో ఈ ఫామ్ని మనం చేయాలంతే. సో ఫామ్ సంబంధించి మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఒక్కొక్కటి ఇక్కడ తీసుకుంటాం, దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఫీల్డ్ ఏంటంటే ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్కి మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఒక నేమ్ తీసుకుంటాం. సో సేమ్ నేమ్కి ఇక్కడ వ్యాలిడేషన్ అనేది రాస్తున్నాను, స్టార్టింగ్లో నేమ్ అని ఇస్తున్నాను. సో నేమ్ సంబంధించిన ఇక్కడ ఇన్పుట్ కాపీ చేస్తున్నాను, ఫుల్ నేమ్ అని చెప్పేస్తున్నాను లేబుల్ని. అలానే ఇక్కడ నేమ్ వచ్చేసి నేమ్ ఇస్తున్నాను, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని చెప్పేసేస్తున్నాను. ఇంకా కంట్రోల్ వచ్చేసి ఇన్పుట్, టైప్ వచ్చేసరికి టెక్స్ట్. ఒకసారి దీన్ని సేవ్ చేస్తే మనకి ఫుల్ నేమ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చేసాం. సో నెక్స్ట్ చూజ్ కోర్స్. సో పాస్వర్డ్ అనేది ఇక్కడ లేదు, సో ఇది రిమూవ్ చేస్తున్నాను. పాస్వర్డ్ సంబంధించిన రెఫరెన్స్లు కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి పాస్వర్డ్ పోయింది, ఓన్లీ ఫుల్ నేము, ఈమెయిల్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫుల్ నేము, ఈమెయిల్ రెండు కూడా వచ్చాయి ఇక్కడ మనకి. సో ఇప్పుడు చూస్ కోర్స్ అనేది యాడ్ చేయాలి, అంటే డ్రాప్ డౌన్ అనేది యాడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం డ్రాప్ డౌన్ వాల్యూస్ తీసుకోవాలి కదా. సో కోర్స్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. సో అందులో కీ వచ్చేసరికి ఫస్ట్ ఇది HTML5 ఇస్తున్నాను. సో దానికి సంబంధించిన వాల్యూ ఇస్తున్నాను ఇక్కడ HTML5 అని. అలానే ఇంకో కీ వాల్యూ పేరు ఇస్తున్నాను. సో కీ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అని ఇస్తున్నాను, జావా స్క్రిప్ట్. సో దానికి సంబంధించిన వాల్యూని ఇక్కడ ఇస్తున్నాను, జావా స్క్రిప్ట్ అని. సో 2 కోర్సెస్ ఇచ్చాను. సో కోర్స్ సంబంధించిన ఆప్షన్ మనం ఇక్కడ ఇవ్వాలి కాబట్టి సో కోర్స్ ఆప్షన్ని ఇనిషియల్గా ఎంప్టీ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన వ్యాలిడేషన్ సేమ్ నేమ్ని కాపీ చేసి ఈ కోర్స్ నేమ్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి కోర్స్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సో దీనికి సంబంధించిన ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి సో ఇది కాపీ చేసి
ఇక్కడ చూస్ కోర్స్ అని ఇస్తున్నాను. సో దీని యొక్క లేబుల్ వచ్చేసి చూస్ కోర్స్ కదా. అలానే ఇక్కడ కోర్సు నేమ్ వచ్చేసరికి కోర్స్ ఆప్షను. ఇంక ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ అనేది అవసరం లేదు. సో ఇది రిమూవ్ చేస్తున్నాను. కంట్రోల్ వచ్చేసరికి మనకి సెలెక్ట్ కదా. సో సెలెక్ట్ అనేది ఇస్తున్నాను. ఇంకా టైప్ అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి పాస్ చేయాలి. సో మనం ఏవైతే కోర్స్ ఆప్షన్స్ ఇచ్చామో పైన, సో కోర్స్ ఆప్షన్ ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ చూస్తే చూస్ కోర్స్ అని చెప్పేసి మనం ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సెస్ అనేవి ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. ఇంకా ఇది మ్యాండేటరీ. సో ఇనిషియల్గా మనం ఎంటీ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనకి మ్యాండేటరీ కింద చూపించింది. ఎగ్జాంపుల్కి కీ వచ్చేసరికి సెలెక్ట్ కోర్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో దీని వాల్యూ ఎంటీ ఇస్తున్నాను. సో ఎంటీ ఇస్తే దాని అర్థం ఇక్కడ వాల్యూ ఏం లేనట్టు అనమాట. సో ఇప్పుడు మనం కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి రిక్వైర్డ్ చూపించింది. ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ రిక్వైర్డ్ అనేది పోద్ది అనమాట. సో డ్రాప్ డౌన్ అనేది యాడ్ చేస్తాము. నెక్స్ట్ ప్రీ రిక్విసైట్స్. సో ప్రీ రిక్విసైట్స్ అనేవి చెక్ బాక్సెస్ కదా. సో ప్రీ రిక్విసైట్స్ అంటే మనం ఏదైనా కోర్స్ నేర్చుకునే ముందు మనకి ఏం ప్రీ రిక్విసైట్స్ ఉండాలనేది ఈ ప్రీ రిక్విసైట్స్లో మనం చూస్తాం. సో దానికి ఫస్ట్ మనం ఇక్కడ ఎరే ఆఫ్ వాల్యూస్ని తీసుకోవాలి. సో ఇక్కడ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. సో ఇందులో కీ ఇస్తున్నాను. సో ఇక్కడ కీ వచ్చేసరికి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటున్నాను. ఎందుకంటే ఇది HTML నేర్చుకోవడానికి మనకి జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అలానే బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది. సో సేమ్ అవే రూల్స్ని ఇక్కడ కీలో ఇస్తున్నాను. సో కీ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో అలానే దీనికి సంబంధించిన వాల్యూ సో బేసిక్ కంప్యూటర్ అని ఇస్తున్నాను. అలానే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో అందులో కీ వచ్చేసరికి ఇంగ్లీష్ ఇస్తున్నాను. అలానే దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసి ఇంగ్లీష్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించిన వాల్యూని ఇనిషియల్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి కదా. సో బేసిక్ ఇది ఏంటంటే చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్ అంటే మనకి ఎరే ఆఫ్ వాల్యూస్ కాబట్టి మనం ఒక ఎంటీ అరే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ప్రీ రిక్విసైట్స్ అని చెప్పేసి సేమ్ నేమ్ ఇస్తున్నాను, ఒక ఎంటీ అరే ఇస్తున్నాను. సో ఈ ప్రీ రిక్విసైట్స్కి మనం ఇక్కడ వాల్యుయేషన్ రాయాలి కాబట్టి సేమ్ దీన్ని ఇక్కడ కాపీ చేసి ఈ స్ట్రింగ్ బదులు ఎరే అని ఇస్తే సరిపోద్ది అనమాట. సో ఎరే అనేది రిక్వైర్డ్ అంటే మనకి ఎరేలో అట్లీస్ట్ 1 వాల్యూ అయినా ఉంటే అప్పుడు మనకి ప్రాపర్గా వ్యాలిడేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రీ రిక్విసైట్స్ అని చెప్పేసేస్తున్నాను లేబుల్ నేము. అలానే ఇక్కడ నేమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ప్రీ రిక్విసైట్స్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ వచ్చేసరికి మనం చెక్ బాక్స్ కాబట్టి చెక్ బాక్స్ అని చెప్పేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్ ప్రీ రిక్విసైట్సే ఇక్కడ మనం ఇస్తున్నాం కాబట్టి ప్రీ రిక్విసైట్స్ని. సో మీరు రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ప్రీ రిక్విసైట్స్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇవ్వండి. సో సేమ్ అదే ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి సేమ్ అదే ఆప్షన్స్తో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఇది రీఫ్రెష్ చేస్తే ప్రీ రిక్విసైట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ప్రీ రిక్విసైట్స్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. ఎస్. సో ప్రీ రిక్విసైట్స్ అని చెప్పేసి చెక్ బాక్సెస్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మనకి బేసిక్గా ప్రీ రిక్విసైట్స్ సంబంధించి వాలిడేషన్ అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ మనం వాలిడేషన్ చేంజ్ చేయాలంటే సో బేసిక్గా ప్రీ రిక్విసైట్స్లో అట్లీస్ట్ 1 ఐటమ్ అయినా సరే చెక్ అయి ఉండాలన్నమాట. సో అలా ఉండకపోతే వాలిడేషన్ అనేది ఇక్కడ చూపించాలి. సో దీనికి ఏం చేస్తామంటే ఎరే డాట్ లెంత్ అని చెప్పేసి ఇక్కడ 1 అని ఇస్తే సో మినిమం 1 అయినా ఉంటేనే మనకి వ్యాలిడ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ప్రీ రిక్విసైట్స్ మస్ట్ హ్యావ్ 1 ఐటమ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే అట్లీస్ట్ ఒకటైనా సెలెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది పోతుంది అనమాట. సో ఇలా మనం చెక్ బాక్సెస్ సంబంధించిన వాలిడేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ కోర్స్ టైప్. సో చూస్ కోర్స్ టైప్ ఇది రేడియో బటన్స్ సంబంధించి అనమాట. సో రేడియో బటన్స్ సంబంధించి సేమ్ మళ్ళీ మనం ఆప్షన్స్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. సో దీన్ని కాపీ చేస్తున్నాను. సో కోర్స్ టైప్స్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ కీ వచ్చేసరికి ఎన్రోల్, సెకండ్ది పర్చేజ్. సో కీ వచ్చేసి ఎన్రోల్ ఇస్తున్నాను. అగైన్ దాని వాల్యూ ఎన్రోల్ అని ఇస్తున్నాను స్మాల్ లెటర్స్లో. అలానే సెకండ్ది పర్చేజ్. సో ఇక్కడ వాల్యూ కూడా పర్చేజ్ అని చెప్పేసేస్తున్నాను. సో కోర్స్ టైప్ సంబంధించి ఇక్కడ మనం కోర్స్ టైప్ని క్రియేట్ చేయాలి. సో కోర్స్ టైపు సో ఎంటీ అని ఇస్తున్నాను. దీనికి సంబంధించిన వాలిడేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. సో కోర్స్ టైప్ని ఇక్కడ ఇచ్చి సో దీనికి సంబంధించిన ఇది స్ట్రింగ్ కాబట్టి సేమ్ ఇదే స్ట్రింగ్ కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ కామా పెట్టాలి. సో ఇప్పుడు మనకి కోర్స్ టైప్ సంబంధించిన వాలిడేషన్ కూడా అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు మనం ఇన్పుట్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. సో చూజ్ కోర్స్ టైప్ అని ఇస్తున్నాను. సో దీనికి సంబంధించిన నేము ఈ కోర్స్ టైపు. సో ఇది కాపీ చేస్తున్నాను. సో ఈ కంట్రోల్ వచ్చేసరికి రేడియో బటన్ కాబట్టి సో రేడియో అని చెప్పేసేస్తున్నాను.
ఇంకా దీనికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసరికి ఈ కోర్స్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇక్కడ ఆప్షన్స్ అనమాట. సో దీన్ని ఒకసారి ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ చెక్ చేస్తే చూస్ కోర్స్ టైప్ అని చెప్పేసి మనకి రేడియో బటన్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేయండి, పేజ్ని హార్డ్ రీఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకి ఈ కోర్సు చూస్ చేసినప్పుడు రిక్వైర్డ్ అని వచ్చింది, చూస్ చేశాక రిక్వైర్డ్ అనేది పోయింది. సో వ్యాలిడేషన్ అనేది మనకి ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో ఇంకా దీని స్టైలింగ్ సంబంధించి మీరు ఒకవేళ బ్లాక్లో డిస్ప్లే చేయాలనుకుంటే సో ఇక్కడ ఈ పర్టికులర్ ఐటమ్స్కి మీరు ఒక డివ్ ఇచ్చి మీరు ఇక్కడ బ్లాక్లో డిస్ప్లే చేయొచ్చు. సో ఎలా అంటే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఫామ్ కంట్రోల్కి వెళ్తున్నాను. సో ఫామ్ కంట్రోల్లో రేడియో బటన్స్కి వెళ్తున్నాను. సో ఇవి జస్ట్ పక్కనే డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ కలిపి మనకి కింద డిస్ప్లే అవ్వాలి. సో దానికి ఇక్కడ నేను టాప్లో డివ్ అని చెప్పేసేస్తున్నాను లేబుల్ కింద. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తే మనకి కింద ప్రాపర్గా వస్తుంది. సేమ్ అలానే దీన్నే చెక్ బాక్స్ కూడా చేస్తున్నాను. సో చెక్ బాక్స్లో ఇక్కడ టాప్లో ఒక డివ్ వేస్తున్నాను, సేమ్ డివ్ని ఇక్కడ ఫీల్డ్ కింద క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి రెండు కింద వస్తాయి అన్నమాట ప్రాపర్గా. ఇంకా దీనికి సంబంధించిన స్టైలింగ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే డివ్ సంబంధించి సో ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి M3 అని చెప్పేసి మార్జిన్ ఇస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టైల్ని app.cssలో ఇస్తున్నాను .m3. సో మార్జిన్ 3 pixel. సో ఇక్కడ చూస్తే మనకి మార్జిన్ అనేది ప్రాపర్గా వచ్చింది. సో ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు మార్జిన్ని 5 pixel కింద. సో మార్జిన్ 5 pixel అనేది ప్రాపర్గా వచ్చింది. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఇస్తాను. సో సేమ్ క్లాస్ని కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా రెండు అలైన్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ డేట్. సో ఒకవేళ మనం ఎన్రోల్ చూస్ చేసుకుంటే అప్పుడు డేట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ పర్చేస్ చూస్ చేసుకుంటే డేట్ అవసరం లేకుండా కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోవాలన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే సో ఫస్ట్ మనం ఈ డేట్ ఫీల్డ్ని అక్కడ ఇవ్వాలి. సో డేట్ ఫీల్డ్ సంబంధించి సో ఎన్రోల్లో మనం ఫస్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎన్రోల్ డేట్ అని ఇస్తున్నాను. సో ఇనీషియల్గా నల్ అని ఇస్తున్నాను. సో డేట్కి వ్యాలిడేషన్ అవసరం లేదు. సో మనం ఎన్రోల్ క్లిక్ చేస్తే డేట్ చూపిస్తాం, సో లేదంటే డేట్ చూపించాం అనమాట. సో ఎన్రోల్కి వ్యాలిడేషన్ అవసరం లేదు. సో దీన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే సో ఇన్పుట్ని కాపీ చేసుకొని ఎన్రోల్మెంట్ డేట్ అని చెప్పేసి ఇక్కడ లేబుల్ ఇస్తున్నాను. అలానే దాని నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఎన్రోల్ డేటు, సో సేమ్ అదే నేమ్ని ఇక్కడ ఇస్తున్నాను. సో కంట్రోల్ వచ్చేసరికి డేట్ అనేది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ అనేది అవసరం లేదు. సో ఇది రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఇక్కడ చెక్ చేద్దాం. సో సేవ్ చేసి చెక్ చేస్తే ఎన్రోల్మెంట్ డేట్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ. సో మనం డేట్ని చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చింది. సో ఒకవేళ నేను పర్చేస్ క్లిక్ చేశాను అనుకోండి, సో అప్పుడు నాకు ఎన్రోల్ డేట్ అవసరం లేదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం కండిషన్ బేస్ చేసుకొని దీన్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది, ఇది ఎన్రోల్ అయినప్పుడు డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఫార్మిక్లో మనకి ఫామ్ సంబంధించిన డేటా వచ్చింది కాబట్టి సో ఈ ఫామ్ మొత్తాన్ని ఇక్కడ ర్యాప్ చేసి ఇందులో రెండర్ ప్రాప్స్ ప్యాటర్న్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇందులో దీన్ని మొత్తాన్ని ఇక్కడ ర్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఫార్మిక్ తీసుకోవచ్చు కాబట్టి సో ఫార్మిక్ అని చెప్పేసి ఈ ప్రాప్స్ మొత్తాన్ని తీసుకుంటున్నాను. సో ఫార్మిక్లో మనకి వాల్యూస్ అన్ని స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ సంబంధించిన వాల్యూస్ అన్ని సో వాల్యూ బేస్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఫార్మిక్లో ఇక్కడ ఏం చేస్తాం, ఫార్మిక్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి ఈ వాల్యూస్లో కూడా మనకి ఈ కోర్స్ టైప్ ఏదైతే ఉందో కోర్స్ టైప్ అనేది ఎన్రోల్ అయితే సో ఎన్రోల్ సంబంధించి ఎన్రోల్ అని చెప్పేసి వాల్యూ వస్తున్నాం కదా ఇక్కడ. సో అది ఒకవేళ ఎన్రోల్ అయితే సో అప్పుడు మాత్రమే డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ దీన్ని కండిషనల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే ఇక్కడ ఎన్రోల్ అని క్లిక్ చేసినప్పుడే మనకి డేట్ అనేది చూపించి ఇప్పుడు చూడండి ఎన్రోల్ అన్నప్పుడే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ పర్చేజ్ అన్నాను అనుకోండి డిస్ప్లే అవ్వదు అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఫిల్ చేస్తాము. సో మొత్తం అన్ని ప్రాపర్గా ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ డేట్ని కూడా మనం చూస్ చేద్దాం. సో చూస్ చేసాక ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేయండి. సో ఇన్స్పెక్ట్లో ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే టోటల్ వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళాలి. సో సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్ బటను. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మొత్తం ఈ డేటా అంతా ఇక్కడ సబ్మిట్ అయింది చూడండి. HTML5 కోర్స్ చూస్ చేసుకున్నాను, కోర్స్ టైప్ వచ్చేసి ఎన్రోల్, దానికి సంబంధించిన డేట్ ఇచ్చాను, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఇంకా దానికి సంబంధించి నేను బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఏమున్నాయన్నది ఇక్కడ నేను ఫిల్ చేశాను. ఫైనల్గా అంతా చేసిన తర్వాత ఫామ్ని రీసెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆన్ సబ్మిట్లో చూస్తే
ఫామ్ అంతా ఇక్కడ మనకి ఒక ఏపీఐ కాల్ అనేది జరగవచ్చు. అంటే బేసిక్గా ఏపీఐ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 1 సెకండ్ టైం ఇచ్చాను ఏపీఐ కాల్ జరగడానికి. సో మనం ఏదైనా ఏపీఐ ఇస్తే ఏపీఐ జరిగిన తర్వాత మనం ఈ ఫామ్ సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ని మనం ఫాల్స్ చేసి తర్వాత ఫామ్ని రీసెట్ చేయొచ్చు. ఇంకా ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని మనం డిజేబుల్ చేయాలి కదా. సో డిజేబుల్ చేయడానికి సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ డిజేబుల్డ్ అని చెప్పేసి ఇందులో ఫార్మిక్ డాట్ ఈజ్ సబ్మిటింగ్ అనే దాన్ని ఇస్తే సరిపోద్ది. సో ఇది ఒకవేళ సబ్మిట్ అవుతూ ఉంటే మనకి డిజేబుల్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. సో మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే అది డిజేబుల్ అయిపోయింది. బ్లాక్ కలర్లోకి వెళ్ళి చూడండి ఇంతకుముందు. సో బ్లాక్ కలర్కి వెళ్ళి మళ్ళీ ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఫామ్ అనేది ప్రాపర్గా డిజేబుల్ అవుతుంది, అలానే సబ్మిషన్ ప్రాపర్గా అవుతుంది, ఇంకా వ్యాలిడేషను రీసెట్ అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి అనమాట. సో ఇలా సింపుల్గా మనం ఈ ఫార్మిక్ యూజ్ చేసుకొని అందులో ఈ రీయూజబుల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని సింపుల్గా మనం రిజిస్ట్రేషను, లాగిన్, ఎన్రోల్ ఇలా ఈ ఫామ్స్ని మనం సింపుల్గా చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫామ్స్ని అయినా సరే మనం సింపుల్గా ఈ ఫార్మిక్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. మళ్ళీ మనం స్పెషల్గా వ్యాలిడేషన్ యాడ్ చేయడం కానీ, స్పెషల్గా ఫామ్ ఇన్పుట్స్ ఒక్కొక్కటి రాయడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా అయిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, బేసిక్గా ఇక్కడ ఫామ్ సంబంధించి మీరు ఓన్లీ HTML ఒకటే చూస్తే మనకి చాలా సింపుల్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఎన్ని ఇన్పుట్స్ అయినా సరే మనం జస్ట్ చాలా తక్కువ ఇన్పుట్స్లో కవర్ చేస్తాం. అలానే మీరు రిజిస్ట్రేషన్ పేజ్ చూసినా అలానే లాగిన్ పేజ్ చూసినా సో ఇవన్నీ కూడా చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్తో మనం ఈజీగా ఈ పర్టికులర్ ఫామ్స్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. అలానే ఏ ఫామ్కి ఆ ఫామ్లో ఐసోలేటెడ్గా మనం ఈ స్టేట్స్ అన్నిటిని మెయింటైన్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఈజీగా వ్యాలిడేట్ చేయగలుగుతున్నాం. ఒకవేళ మీరు గ్లోబల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈమెయిల్, పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి అన్నిటిలోనూ కామన్గా ఉన్నాయనుకోండి. సో అప్పుడు దీన్ని మీరు కామన్గా ఒక ఫంక్షన్లో పెట్టి అక్కడి నుంచి మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈజీగా ప్రతి చోట మీరు యూజ్ చేసిన ఫామ్స్ అన్నిటిలోనూ కూడా ఈ వ్యాలిడేషన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రీయూజబిలిటీ అనేది ఈ ఫార్మిక్ సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో మనం ఎంత ఎక్కువగా రీయూజబుల్ చేసుకుంటే అంత తక్కువ కోడ్తో మనం ఫాస్ట్గా రాయగలుగుతాం. సో ఈవెన్ రియాక్ట్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే అనమాట, రీయూజబిలిటీ అనమాట. మనం ఎన్ని కాంపోనెంట్స్ కుదిరితే అన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని వాటిని రీయూజ్ చేసుకుంటాం. సో ప్రతిసారి క్రియేట్ చేయకుండా జస్ట్ ఒకసారి క్రియేట్ చేసి దాన్ని ప్రతిసారి రీయూజ్ చేసుకుంటాం అనమాట. సో రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే అది. ఇంకా వాటిని ఫార్మిక్లో ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అన్నది మనం ఇక్కడ ప్రాక్టికల్గా క్లియర్గా చూసాము. సో మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ ఫార్మిక్ మీద. సో ఈ ఫార్మిక్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ఎలాంటి ఫామ్స్ అయినా సరే సింపుల్గా తక్కువ టైంలో క్రియేట్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇంకా మీరు దీని మీద ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అవన్నీ ఉన్నాయి కదా, బూట్ స్ట్రాప్ అలానే రియాక్ట్ స్ట్రాప్ అవన్నీ ఉన్నాయి. సో ఈ మెటీరియల్ యూఐ కానీ ఇవన్నిటిని కూడా మీరు ట్రై చేయండి ఒక్కొక్కటి. సో ఫార్మిక్ అనేది చాలా సింపుల్ అనమాట. మీకు ఒకవేళ రియాక్ట్ ఫండమెంటల్స్ అనేవి ప్రాపర్గా ఉంటే ఫార్మిక్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. సో ఫైనల్గా సమ్మరీ చూద్దాం. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే రీయూజబుల్ కాంపోనెంట్స్ని ఈ ఫార్మిక్లో ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూసాము. నెక్స్ట్ ఆ రీయూజబుల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని ప్రాక్టికల్ ఫామ్స్ అంటే లాగిన్ ఫామ్స్ని, రిజిస్ట్రేషన్ ఫామ్ని, ఇంకా ఎన్రోల్మెంట్ ఫామ్ని ఇంక్లూడింగ్ వ్యాలిడేషన్స్ అన్నీ కలిపి మనం ఈ ఫామ్ అనేది క్రియేట్ చేసాం, డిజైన్ చేసాము. ఇంకా యూఐ లైబ్రరీస్ అంటే మెటీరియల్ యూఐ లాంటి యూఐ లైబ్రరీస్ని మన ఫార్మిక్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్తో చూసాం మనం. సో ఇంకా ఫైనల్గా ఫార్మిక్ అనేది మనం డిజైన్ పరంగా కానీ, వ్యాలిడేషన్ పరంగా కానీ, ఫార్మ్స్ క్రియేట్ చేయడం పరంగా కానీ మన టైం చాలా సేవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఈజీగా చేంజ్ చేయొచ్చు, అలానే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బేసిక్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తాం. ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత ఫైనల్గా క్లయింట్ వచ్చి వెంటనే క్లయింట్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడు. సో ఏదో ఒక చేంజ్ చెప్తూ ఉంటారు. సో చేంజ్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ అనేది నాకు వద్దు, వేరే నేమ్ కావాలి అన్నాడు అనుకోండి. సో ఫుల్ నేమ్ బదులు నాకు ఫస్ట్ నేమ్ కావాలి అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలన్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా ఈ ఎన్రోల్ ఏదైతే ఉందో సో ఎన్రోల్కి వెళ్తారు. సో ఎన్రోల్లో జస్ట్ ఇక్కడ నేమ్ దగ్గర సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి చేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ నేము అలానే లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తారు. సో నేమ్ని కాపీ చేసుకుంటారు 2 times. సో ఫస్ట్ నేమ్ ఇస్తాం ఇక్కడ, తర్వాత లాస్ట్ నేమ్ ఇస్తాము. సో దీనికి సంబంధించింది ఈ ఇన్పుట్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేము
ఈ కింద లాస్ట్ నేమ్ వేస్తున్నాను. సో నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ నేము, అలానే ఈ కింద లాస్ట్ నేమ్. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్. ఇంతే, సింపుల్ అనమాట. ఇప్పుడు ఒకసారి ఫామ్ చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయిపోయింది సింపుల్గా. జస్ట్ విత్ ఇన్ 1 minute కూడా పట్టలేదు అనమాట. జస్ట్ ఈ చేంజ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి మనకు కొంచెం టైం పట్టుద్ది, కానీ ఈ మాడిఫై చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ మనకంత టైం అనేది పట్టదు అనమాట. చాలా సింపుల్గా మనం ఈ ఫామ్స్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు, అలానే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఫార్మిక్తో ఈ ఫామ్స్ క్రియేట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చాలా చాలా ఈజీ అనమాట. సో మీకు ఫార్మిక్ మీద కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ వాటిల్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఒకవేళ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా డిఫరెంట్ కోర్సెస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే vmtraining.netlify.appలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ అక్కడ అవైలబుల్ ఉంటాయి, ఫుల్ స్టాక్ కోర్సెస్ అన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. మరో కోర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగలి.